నమస్కారం. వెలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు బిల్లులు సత్వరమే చెల్లింపు. దేశభక్తికి ప్రతీక హర్ ఘర్ తిరంగా. అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారికి పాత బిల్లులు చెల్లించి ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. ఎంఎన్ఆర్ ఈజీఎస్ అధికారులు సిబ్బందితో చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. 2014-2019 మధ్య కాలంలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, కల్వర్టులు, డంపింగ్ యార్డులు, గోకుల షెడ్లు, పలు అభివృద్ధి పనులు చేసిన వారికి అరాచక వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వారి కష్టాలను నష్టాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి పాత బిల్లులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పాత బిల్లులు చెల్లించుటకు వెంటనే వాటి వివరాలు పంపించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించినట్లు వివరించారు. దేశాభివృద్ధి, దేశభక్తిపై భారత ప్రధాని మోదీ విధానాలను వివరిస్తూ హర్ ఘర్ తిరంగా నిర్వహించడం జరుగుతుందని పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలిపారు. శావలపుర గ్రామంలో మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ యాత్రకు జిల్లా కార్యదర్శి కట్టా సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగం చేశారు. ముందుగా జిల్లా పరిషత్ స్కూల్ నుండి విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్లి దేశ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓ సీతారామ ఆంజనేయులు, కట్టా సుబ్బారావులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క జాతీయ జెండాను వారి ఇంటిపైన పెట్టుకొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావులను స్మరించుకోవాలన్నారు. నాయకులు అట్లానే మన జెడ్పీ హై స్కూల్ విద్యార్థులందరూ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు సూచించిన ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనడం భారతీయుడిగా చాలా గర్వపడుతున్నాను. త్రివర్ణ పతాకం అనేది ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి భారతీయుడు హృదయంలో త్రివర్ణ పతాకం అనేది ఉండాలి. మరి త్రివర్ణ పతాకం రూపొందించి మన ఆంధ్రప్రదేశ్ పింగళి వెంకయ్య గారు. కాబట్టి ఈ దేశభక్తి భావాల అందరూ కూడా ఉండి దేశ అభివృద్ధికి అందరూ పాల్పడాలని కోరుకుంటూ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పాల్గొన్నందుకు నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి వందే వందే. ఈరోజు భారత దేశ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి మనం తిరంగ యాత్ర పెట్టుకున్నాము. అనేక కార్యక్రమాలు ఇచ్చారు మనకు దేశవ్యాప్తంగా దేశభక్తి కోసం. ఈ భారతదేశాన్ని శక్తివంతంగా దేశభక్తిని పెంపొందించాలని ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు మన దేశ సమైక్యత కోసం ఆయన ఎంతో పనిచేస్తున్నారు. ఈరోజు భారతదేశం ఒక ఉన్నత స్థానం, శక్తివంతమైన స్థానానికి వచ్చేసింది. గతంలో 11వ స్థానంలో ఉన్నది, ఈ రోజు 3వ స్థానానికి రాగలిగింది. గతంలో మన దేశాన్ని మొఘలాయులు పరిపాలించారు. మొఘలాయుల్లో కూడా ఇక్కడున్న రాజుల వెన్నుపోటు వల్లనే మనం ఎన్నో ఓటములు చూసాము. ఆ రోజు ఛత్రపతి శివాజీ కాడి నుంచి చూసుకున్న తర్వాత మనకి స్వాతంత్రోద్యమంలో 1857లో మొదట ఆంగ్లేయులు మన ఉద్యమాన్ని అణచివేశారు. అప్పుడు కూడా కొంత వెన్నుపోటు జరిగింది. ఈరోజు భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది అసలు బాసారు. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశానికి సరైన ఫలాలు కొన్ని వర్గాల వల్ల అందలేదు. జరగాల్సిన న్యాయం జరగలేదు ఈ దేశంలో ఉన్న ఎంతో మందికి, మెజారిటీ ఇదికి. కానీ అందరూ ఈ దేశ ఐక్యత కోసం పాటుపడుతున్నారు. వారి సమైక్యత కోసం, ఈ దేశ బలం కోసం ఈ శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన మోడీ గారు. ఈరోజు దేశభక్తి కలిగి ఉండటం ముఖ్యం. ఈరోజు దేశంలో ఉండి వెన్నుపోటుదారులైన కొంతమందిని వాళ్ళు ఇతర దేశాల మీద ప్రేమ కొద్ది ఉన్న ఎన్నో రాజకీయ పార్టీలు మనం గమనిస్తున్నాము. అలా లేకుండా దేశభక్తి ఇక్కడ అందరూ కుల మత భేదం లేకుండా అందరూ భారతీయులనే భావాన్ని తీసుకురావడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉన్న ఇనుకొండ నియోజకవర్గంలో శాదాపురం మండలంలో ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు వారి విగ్రహానికి స్వాతంత్ర సమరయోధులకి మన విగ్రహం పూలదండ సమర్పించుకొని ఇక్కడున్న గట్టుపల్లి శ్రీనివాసరావు మండలాధ్యక్షుడు, ఇక్కడున్న బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు గారు, మణికంఠ నాయుడు, అలాగే మన బీజేపీ మిత్రులు అందరూ ఎంపీడీఓ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఈరోజు బాలలే రేపటి పౌరులు. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
నమస్కారం. ఈరోజు శావల్యాపురం మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అలాగే పార్టీ కార్యకర్తల సమక్షంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా జాతీయ జెండాని చేర్చేటువంటి క్రమంలో ప్రతి హృదయంలో జాతీయ జెండా ఉండేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శావల్యాపురం తెలియజేస్తున్నాం. అలాగే కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి అంట సుబ్బారావు గారు, సీనియర్ నాయకులు పట్టి మణికంఠ నాయుడు, మాజీ మండలాధ్యక్షుడు శివాజీ వెంకయ్యనాయుడు, అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గురువా మాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా తదుపరి జిల్లా ప్రధాన కార్యదర్శి. వినుకొండ పోలీస్ స్టేషన్ SHO అయినటువంటి యు శోభన్ బాబు, వినుకొండ పోలీస్ స్టేషన్ SIలు కలిసి పట్నంలోని జూనియర్ కాలేజీ నందు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్ననాటి నుండి యాంటీ డ్రగ్స్ గురించి, యాంటీ ర్యాకింగ్ గురించి, నషా ముక్త భారత్ అభియాన్ గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు విద్యార్థుల చేత ప్రతిజ్ఞలు చేయించడం జరిగింది. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరిసా స్ఫూర్తితో వినుకొండ ప్రాంత విద్యారంగానికి దశాబ్ద కాలం పైగా సేవలు అందిస్తున్న గాండ్ల నాగేంద్రుడు మాస్టర్ సమాజానికి ఆదర్శప్రాయులని రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ అధ్యక్షుడు ఏరుపు వెంకట నారాయణ అన్నారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో నూజెడ్ల మండలంలోని కంభంపాడు, కొత్త ఉప్పలపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీని బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని తన తల్లిదండ్రుల స్వర్గీయులు గాండ్ల మూల సుబ్బయ్య చెంచమ్మల జ్ఞాపకార్థం విశ్రాంత ఉపాధ్యాయులు గాండ్ల నాగేంద్రుడు, లక్ష్మీ సామ్రాజ్యం దంపతులు స్పాన్సర్ చేశారు. నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ పోటీలలో గోల్డ్ మెడల్, 3వ అవార్డు, క్యాష్ అవార్డుకు ఎంపికైన వంగపల్లి బ్రహ్మయ్య ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 186వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో ఫోటో ట్రావెల్ విభాగంలో వంగపల్లి బ్రహ్మయ్య తీసిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రథోత్సవం ఫోటో అవార్డుకి ఎంపికైనది. ఈ నెల 18వ తారీఖున ఉదయం 11 గంటలకు విజయవాడలో బాలోత్సవ భవన్ లో డాక్టర్ నొకసాని బాలాజీ, చైర్మన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, CEO ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు వారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.